రాజేందర్ గారు ఒక్క విషయం అండి. రైట్ శివాజీ గారు ఒక్క నిమిషం మనతో పాటు కాల్ ఉన్నారు, మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే, ఉన్నారా? కాల్ ఉన్నారా? రైట్ శివాజీ గారు చెప్పండి. శివాజీ గారు చెప్పండి. రాజేందర్ గారు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. సింకారు శివాజీ శివసేన పార్టీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గా శివసేన పార్టీ స్టాండ్ కూడా చెప్తా ఉన్నది. ఈ విధంగా ఆలయాల భూముల కబ్జాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇతరాతర పార్టీలు కావచ్చు, వేరే సంఘాలు కావచ్చు, వేరే మతం కావచ్చు, ఈ మతం కావచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. కానీ ఈ విధంగా దాడులు చేస్తాం, ధర్మం కోసం కొట్లాడుతున్న వాళ్ళపై దాడులు చేస్తాం, ఇష్టం వచ్చినట్టుగా మాటలు పెడతాం, సోషల్ మీడియాలో పరుగు తీస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా శివసేన పార్టీ బొంబాయిలో ఏ విధంగా అయితే శివసేన పార్టీ తరీకలో కొట్లాడుతుందో అదే తరీకలో హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పేసి ఒక అల్టిమేట్ జారీ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా యమునా పాఠక్ గారు చేసినటువంటి ఒక కార్యక్రమంలో మొన్న ఓరో బెదిరింపు కాల్ వచ్చినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. ఇలాంటి బెదిరింపు కాల్స్ కానీ ఈ విధంగా వార్నింగ్స్ కానీ హిందూ ధర్మంలో పనిచేసే వాళ్ళు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఖచ్చితంగా ధర్మం కోసం, న్యాయం కోసం ఎంత దూరమైన పోతాం, వాళ్ళు ఏ స్టైల్లో వస్తే మేము ఆ స్టైల్లో రావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈ 10, 15, 20 కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కబ్జాలు జరిగితే అన్ని కబ్జాల పైన కొట్లాడేందుకు సిద్ధంగా ఉంటాం. ఎంత మంది ముందుకొస్తే అంత మందితో కలిసి నడుస్తాం. అది ఎవరన్నా ఉండని, ఎంత పెద్దోడని ఉండని, ఎంత పొడుగోడని ఉండని, భయపడే ప్రసక్తి మాత్రం 1% కూడా ఉండదు. ఈ ధర్మ 100% మేము క్లాస్ అంటే క్లాసు, మాస్ అంటే మాస్. అందుకే చెప్తున్నాను కదా, శివసేన పార్టీ తరిక ఏందనేది ప్రజలకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు, అందరికి తెలుసు. మేము న్యాయం కోసం, ధర్మం కోసం కొట్లాడతాం. అది ఏ విధంగా ఉంటది అనేది అక్కడ ఉన్నటువంటి సమస్య డిసైడ్ చేయాలి. బరాబర్ సమస్య డిసైడ్ చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు డిసైడ్ చేస్తారు. కాబట్టి న్యాయ పోరాటం ఉంటది. రేపు రానున్న రోజుల్లో కూడా ఈ గో హత్యలకు సంబంధించి దీనిపైన కూడా ఒక పెద్ద కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఆలయాల రక్షణ కోసం చేపట్టబోతా ఉన్నాం. ధర్మం కోసం, దేశం కోసం. శివసేన పార్టీ పుట్టిందే దేశం కోసం, ధర్మం కోసం అండి. రాజకీయాలు పక్కకెట్టి కూడా శివసేన పార్టీ ఇదే పని చేసింది. ఇదే పని తెలంగాణ రాష్ట్రంలో చేస్తాం. మీరు ఇక్కడ పోటీ చేస్తలేరా, మీరు అక్కడ బై ఎలక్షన్ వచ్చింది, చాలా మంది నన్ను అడుగుతున్నారు. మాకు పోటీ ఎలక్షన్స్ కాదండి ఇక్కడ కావాల్సింది. ఇక్కడ ధర్మం బతకాలి, ఇక్కడ న్యాయం బతకాలి. శివసేన పార్టీ ఏదైతే అంతిమ సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం అనుగుణంగా పనిచేయడమే ఒక కాన్సెప్ట్, మా కార్యాచరణ. ఎవరు వచ్చినా పని చేస్తాం. యమునా పాఠక్ మొదటి నుంచి కూడా మేము ఎందుకు మద్దతుగా ఉన్నామంటే ఆమె చేసే దాంట్లో మాకు న్యాయం అనిపిస్తున్నది. ఒక మహిళగా ఒక నిమిషం మనతో పాటు కాల్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ప్రియాంక గారు. హలో ప్రియాంక గారు నమస్తే, చెప్పండి. నమస్కారం అండి, యమునా పాఠక్ గారికి నమస్కారం అండి. చెప్పండి. నమస్తే అమ్మా. మేడం, ఇది మనము ఇప్పుడు మీరు ఇంత డెవలప్మెంట్స్ అవి చేస్తున్నారు కదా మేడం, మీరు 21 అది మనకు పబ్లిక్ కి ఒకవేళ మనము అప్రోచబుల్ అవ్వట్లేదు మేడం. ఇంకా అవి అంటే అప్రోచబుల్ అంటే మీరు వెళ్ళలేకపోతున్నారు అక్కడికి? వెళ్ళలేకపోతున్నాం మేడం. అక్కడ అబ్జెక్షన్స్ అవ్వట్లా, అవి ఓవర్కమ్ కావాలి అని అంటే మీరు ఇంత కృషి చేస్తున్నారు కదా మేడం. ఇప్పుడు లేదమ్మా, చాలా వరకు కూడా టెంపుల్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. ఇంకొన్ని మూతపడి ఉన్నాయి. వాటికి ప్రొసీజరల్గా, లీగల్గా వాటిని ఎలా వెళ్ళాలి, ఎందుకంటే కొన్ని కబ్జాల్లో ఉన్నాయి, కోర్టు కేసుల్లో ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం నిజంగా కూడా డిపార్ట్మెంట్ వారు కూడా మనకు సహకరిస్తున్నారు. మనము ఆ గుళ్ళను అంటే సంవత్సరం నాటికి కేవలం ఎవరో ఒక పేరుకి ఒక ట్రస్టీ ఉండి ఓ సింగిల్ ట్రస్టీ లాగా కొంతమంది పేర్లు పెట్టుకొని వాళ్ళు ఇప్పటి వరకు కూడా అంధకారంలో మభ్యపెడుతూ అది మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్తో. వాళ్ళకి లోపల ఒప్పందం చేసుకుంటూ అలా చాలా జరుగుతూ ఇంతకుముందు వచ్చాయి. కానీ మన దృష్టికి ఇప్పుడు ఏవైతే మనం తీసుకున్నామో అవి జరగడానికి వీల్లేదు. కానీ అఫీషియల్గా, లీగల్గా ఏవైతే ఒక కార్యాచరణతో మనం ముందుకెళ్లాలో అవి చేస్తున్నాం. ప్రతిదీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇది పలానా గుడి ఎందుకు ఇలా క్లోజ్ చేస్తుంది, సింగిల్ ట్రస్టీ అంటే వాళ్ళ సొత్తు కాదు. ఎవరు అపాయింట్ చేశారు సింగిల్ ట్రస్టీని, ఎవరు పెట్టుకున్నారు, టెంపుల్ కమిటీ ఉంటే ఏంటి. కాబట్టి ప్రతి భక్తుడికి కూడా ఆ గుడికి వచ్చే అవకాశం ఉంటుంది. నిర్దిష్ట సమయాలు ఉంటే రావాలి అని పూర్తిగా కూడా ఉంది. కాబట్టి మీకు తొందరలో కూడా మా వెబ్సైట్ ఒకటి అందుబాటులో ఉంటుంది. మా విశ్వబంధు ట్రస్ట్ వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంటుంది. అందులో పూర్తిగా ఈవెన్ లొకేషన్స్, మ్యాప్స్ సహా పెడతా ఉన్నాము. అందులో అన్నీ ఉంటాయి.
ఎవరైతే ఈ గుళ్ళకి వెళ్ళాలనుకుంటున్నారో నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, ఆ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంకొకటి ధూపదీప నైవేద్యాలు కూడా ఒకవేళ ప్రభుత్వం దగ్గర అలాంటి వసతి లేకపోతే ఈరోజు అనేక మంది భక్తులు మనతో కలిసి నడుస్తున్నారు. అవన్నీ కూడా నిత్య క్రతువులు ఏవైతే భగవంతుడు జరగాలో అవన్నీ కూడా జరిపించే పరిస్థితి ఉంది. చేయిస్తామని కూడా చెప్తున్నాము. ప్రభుత్వాలు కూడా మనం డిస్కషన్ జరుగుతున్నాయి. సానుకూలంగా ప్రభుత్వం కూడా మనకు సానుకూలంగా స్పందిస్తున్నారు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో మంచి రోజులు మీరు చూస్తారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు ఏదన్నా జరగాలంటే కూడా మా నంబర్స్ ఉన్నాయి, మా ఇమెయిల్ అడ్రసెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పొందుపరుస్తాము. మీరు ఎప్పుడు అవసరం వచ్చినా మేము అందుబాటులో ఉంటాము. మా హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంటుంది కాబట్టి మేము అందుబాటులో ఉంటాం. మీకు ఎటువంటిది కావాలన్నా కూడా అందులో అంత సమాచారం కూడా పొందుపరిచి మీకు మేము ఎప్పటికప్పుడు టైం టు టైం ఇస్తాం. కాబట్టి కొన్ని ఇంకా స్ట్రగుల్ అవుతున్నాయి, ఇంకొన్ని గుళ్ళు కడుతున్నాం. ఇప్పుడు అవి కన్స్ట్రక్షన్లకు కూడా పర్మిషన్ వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నంలోనే మేమంతా ఉన్నామండి. రైట్. శివాజీ గారు ఇందాక మీరు అన్నారు అంటే ఏదైతే రాజేంద్ర గారు ముఖ్యంగా పబ్లిక్ లో చెప్పండి అదే ఏదైతే మీరు అన్నారో దేవాలయాలకు సంబంధించి వాటిని పరిరక్షించడం కోసం లేకపోతే అన్యాక్రాంతం కాకుండా మీరు ఫైట్ చేస్తూ ఉంటున్నారు, కరెక్టే. కానీ ఆ తర్వాత వాటిని ఫాలో అప్ చేయడం కానీ ఇప్పుడు కాలర్ అడిగారు, అక్కడికి వెళ్ళడానికి మనకి వెసులుబాట్లు ఉండాలి, లేకపోతే దాన్ని ఆ ఆలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత స్థానిక హిందువుల మీద ఉంటుంది. అది పాసిబుల్ అవుద్దా? దానికి సంబంధించి ఒకవేళ మీరు ఏమన్నా ఒక ప్లాన్ ఏమన్నా అనుకున్నారా? ముఖ్యంగా అంటే ఇక్కడ మన ప్రాంతము వేరే ప్రాంతము, మన ఊరు వేరే జిల్లా ఇట్లా ఉండొద్దండి. ముఖ్యంగా కొట్లాడే వాళ్ళు ఇప్పుడు యమునా పాటకక్క గారు ఆమెది ఏ జిల్లా ఎవరికి తెలుసు? ఇప్పుడు ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ వెళ్తున్నది. ఇప్పుడు మేము కూడా అంతే. ఇప్పుడు గుడులకు సంబంధించి కావచ్చు, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటదంటే అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మేము ఒక కమిటీ వేసుకున్నాము, ఇది మా కాలనీకి సంబంధించింది, ఇది మా ఊరికి సంబంధించింది, ఇది మా ప్రాంతానికి సంబంధించింది అని చెప్పేసి దాంట్లోనే కొంతమంది ఈ విధంగా కబ్జాలు చేయడం అనేది, భూమి లీజుకి ఇవ్వడం అనేది, ఇది ఖాళీగానే ఉంది కదా, పురావస్థగా ఉంది కదా, దీన్ని ఎవరు తెరవట్లేదు కదా అని చెప్పేసి ఈ విధంగా చాలా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఈ పద్ధతి విడనాడాలంటే ప్రభుత్వాలు చేసే పని ఈ రోజు మీరు చేస్తున్నారండి రాజేందర్ గారు. ఈ రోజు మీరు అక్కడ టీవీ మన హెచ్ఎం టీవీ ద్వారా యమునా పాటకక్క ద్వారా ప్రభుత్వాలు వెలికి తీయాల్సినటువంటి పని, ప్రభుత్వ ఉద్యోగులు చేయాల్సినటువంటి పని ఈ రోజు మీరు వెతుకుతున్నారు. కబ్జా కోరుల నుండి భూములు విడిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది, అధికారులది. ఆ పని మీరు ఈ రోజు భుజస్కంధాల పని వేసుకొని మీరు చేస్తున్నారు కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడ ఎండోమెంట్ ఎందుకు ఉన్నది అంటే డబ్బులు వచ్చిన దగ్గర డబ్బులు తీసుకుంటాము, ఆదాయం తీసుకుంటాము. ఈ విధంగా మల్లవడ్డ దగ్గర మల్లవడ్డట్టుగానే ఉంటది, పురావస్తు దగ్గర పురావస్తుగానే ఉంటది. అంటే రికార్డులకు ఎక్కించుకోనికనే సరిపోతుందా? టెంపుల్స్ ఉన్నప్పుడు దాంట్లో సంబంధించిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? కబ్జా జరిగిందన్నప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి భూముల పైన ఎవరైనా కబ్జా చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుందా? ఇప్పుడు కోర్టుకు సంబంధించినటువంటి భూములు ఉంటాయి, లేదంటే ఇతర మతాలకు సంబంధించినటువంటి భూములు ఉంటాయి, దానికి కబ్జా చేస్తే ఊకుంటాయా? మరి హిందూ దేవాలయం ఏమన్నా పుట్టిగా వచ్చినాయా? పుణ్యాన్ని ఏమన్నా? ప్రభుత్వం పట్టించుకోవాలి. దీనికి ఒక మంత్రి శాఖ ఉంటే సరిపోదండి. ఏ జిల్లాలో ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఎన్ని పురాతనమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి, ఏ మందిరానికి ఎంత చరిత్ర ఉన్నది, ఆ మందిరం తెరిస్తే జరిగే ప్రయోజనం ఎంత, అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఏ విధంగా మనము రోజువారీ ఒక విషయం మీరు ఇలా అంటున్నారు కదా, ఈ రోజు ప్రధాన సమస్య ఏంటో చెప్పమంటారా? మీరు ఏ అధికారిని అడిగినా ఎవరిని అడిగినా పాపం నిజంగా నిజాయితీగా నిబద్ధత కలిగిన అధికారులు ఉంటే వారి మీద ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసా? ముందు ట్రాన్స్ఫర్లు అయిపోతారు అక్కడి నుంచి. ముందు వాళ్ళు ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు, లేదంటే ఎక్కడో తీసుకెళ్ళి వాళ్ళని వేస్తారు. నిజంగా నిబద్ధత ఉన్న ఆఫీసర్లకు కూడా ఈరోజు ఎటువంటి దిక్కుతోచని పరిస్థితి. అండ్ అన్నిటికీ కారణం ప్రధానంగా పొలిటికల్ పార్టీస్కి నిబద్ధత ఉంటే ఈ అన్యాయం జరగదు. అందుకే ఆ రోజు మన గుడి మన బలం అనే కార్యక్రమం కూడా ఎందుకు పెట్టాం? మన గుడే మన బలమాన్ని పిలిచి పెట్టి అందరినీ కూడా ఇన్వైట్ చేసాం. ఈరోజు ఏ కబ్జా తీసుకున్నా నాకు ఈ లీడర్ బ్యాకింగ్ ఉంది, నాకు ఆ పొలిటీషియన్ బ్యాకింగ్ ఉంది, నాకు ఈ పార్టీ బ్యాకింగ్ ఉంది అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు కదా అక్కడ ఉన్న కబ్జాదారులు. వాడిని టచ్ చేస్తే ఫోన్లు వస్తాయి, కబ్జా చేసిన వాడిని టచ్ చేస్తే ఫోన్లు వస్తాయి, కాపాడిన వాడిని టచ్ చేస్తే బెదిరింపులు వస్తాయి. కాపాడే వాళ్ళకి బెదిరింపులు, చంపుతామంటారని ఏమైనా మాట్లాడితే ఇదే పరిస్థితి కదా, చచ్చిపోండి పోండి, ఇది ఇప్పుడున్న పరిస్థితి మనం చెప్పుకోవాలి. సో కాపాడేవాడికి బెదిరింపులు, చంపుతాం అనే ఒక ఇవి. కానీ ఎవరైతే కబ్జా చేస్తాడో వాడికేమో
ఫుల్ సెక్యూరిటీ, వాడిని టచ్ చేస్తే ఏదో ఒక పొలిటికల్ పార్టీ నుంచి కాల్స్ ప్రెజర్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి. రైట్, ఒక నిమిషం, మనతో పాటు అభినవ్ గారు కాలర్ ఉన్నారు. అభినవ్ జోషి. అభినవ్ గారు అండి, జై శ్రీరామ్. నమస్తే, చెప్పండి. జై శ్రీరామ్. మెసేజ్ చూసుకోండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. అందరికి జాగోరే ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే అండి, చెప్పండి జోషి గారు. మీరు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇట్లా 21 గుళ్ళ గురించి చాలా మంది కబ్జా చేస్తున్నారు, దాంట్లో నుంచి మీరు బయట పెడుతున్నారు. ఇలాగే 21 కాకుండా ఇంకా చాలా గుళ్ళు అభివృద్ధి కావాలి అని పరమేశ్వరుడి దగ్గర కోరుకుంటాను. తప్పకుండా అండి. ముందు కబ్జా అవ్వకూడదంటే ఆ చుట్టుపక్కన ఉన్న హిందువులు జాగృతం అవ్వాలి. మనది కాదులే, ఈ ఆస్తి మనది కాదులే, ఈ భూమి మనది కాదులే అనుకుంటే ఇలాంటి కబ్జాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు జాగోరే జాగో ముఖ్య ప్రయత్నం కూడా మన పక్కన ఉన్న వాటి మీద మనకు అవగాహన ఉండాలి. మన పక్కన ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని గుళ్ళ ఆస్తులు ఉన్నాయి, మరి అది ఎవరైనా కబ్జా చేస్తుంటే మన ఊరుకోకూడదు. కాబట్టి దానికి అనేకమైన లీగల్ పరంగా కూడా అనేక చట్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక ప్రాథమిక హక్కుగా ఏ డివోటీ అయినా ప్రశ్నించవచ్చు, దాని మీద ఈవెన్ కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అది ప్రొటెక్ట్ చేయడానికి. దానికి స్పెషల్గా ఎవరో లీడర్లు అయి ఉండక్కర్లేదు, లేకపోతే ఏదో సెలబ్రిటీలు అయి ఉండక్కర్లేదు, లేకపోతే వాళ్ళకి ఎవరో ప్రత్యేక క్వాలిటీస్ ఉండక్కర్లేదు. కేవలం భగవంతుడి ఆస్తిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంటే ఏ సాధారణ హిందూ భక్తుడైనా భక్తురాలైనా ఆ ఒక్క ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఇంతకు ముందున్న షో ద్వారా కూడా అనేక మంది నిపుణుల ద్వారా, న్యాయ నిపుణుల ద్వారా కూడా ఎలా చెయ్యొచ్చు అనే దాని మీద కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్లో కూడా ప్రజలు మేల్కోవాలి, జాగృతం అవ్వాలి. మనకెందుకులే అనుకోక్కర్లేదు. కాబట్టి అలా జాగృతమైనాడు ఎటువంటి కబ్జా, ఏ ఆలయ భూమి కూడా కబ్జా చేయబడదు. ఈరోజు సర్వసాధారణంగా తీసుకున్న ఈ యొక్క పరిణామం ఈరోజు ఆలయమైంది, రేపు ఇంకొకటి అవ్వచ్చు. అలా అవ్వకూడదు అంటే జనం జాగృతం అవ్వాలి, మరీ ముఖ్యంగా భక్తులు జాగృతం అవ్వాలి, హిందూ సమాజం జాగృతం అవ్వాలి. వాళ్ళ చట్టపరంగా వాళ్ళకు ఉండే ఒక పరిమితి తెలుసుకోవాలి, ఏం చేయొచ్చో తెలుసుకోవాలి, ఏం చేయాలో తెలుసుకోవాలి, ఎలా చేయాలో కూడా దిశానిర్దేశం చేస్తుందే జాగోరే జాగో. ఇలా చేయడం వల్ల తప్పకుండా సమాజ హితం కోసం మనం సైతం ఒకళ్ళం అందులో ఒక భాగం అవుతాం. ఫైనల్గా ఏమంటారు? ఫైనల్గా జనం జాగృతం అవ్వాలి. ఈరోజు అనేక సమయాల్లో మనం పెద్దలతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఆలయ భూములు కబ్జా చేస్తే ఈరోజు న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోవచ్చు, లేకపోతే ఇక్కడున్న చట్టాల నుంచి తప్పించుకోవచ్చు, ఇక్కడ నుంచి పనిష్మెంట్స్ తప్పించుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ తప్పించుకున్న ఇంకొక లోకంలో మీకు సఫరెన్స్ తప్పకుండా ఉంటుంది. అదొక్కటే కాదు, మీ కుటుంబాలలో ఎవరు మీరు చేసే తప్పుల ఫలితంగా ఆ దుష్ఫలితాలలో భాగంగా మీ కుటుంబాలే సర్వనాశనం అయ్యే పరిస్థితులు ఉంటుందని అనేక మంది పండితులు మనకు చెప్పడం జరిగింది. మన ఆగమ శాస్త్రంలో ఏం చెప్పారో చెప్పబడింది. మన ఒక పురాణ గ్రంథాలలో ఎటువంటి చట్టాలు రాకముందే మనకంటూ అనేక పురాణాలు, గరుడ పురాణాల్లో కూడా ఇలాంటి తప్పులకు ఎటువంటి శిక్షలు ఉంటాయో చెప్పబడింది. కాబట్టి ఈరోజు మీకు ఎవరంటే భయం లేకపో ఉండొచ్చుగాక, యథేచ్ఛగా విచ్చలవిడిగా ఏదైనా చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకోవచ్చుగాక. కానీ అది చెల్లుబాటు ఒక స్థాయి తర్వాత జరగదు. అది మీతోనే అంతం అవ్వదు, మీ కుటుంబాన్ని దహించేస్తుంది. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా ఇప్పటి నుంచైనా ఈరోజు ఆలయ భూములు కబ్జా చేస్తుంటే ఇప్పటికైనా పశ్చాత్తాపంతో చంపలేసుకొని ఆ భూముల ఆస్తులన్నీ కూడా వెనక్కి తిరిగి స్వచ్ఛందంగా మీరు అప్పజెప్పండి. ఇప్పటికైనా కూడా ధూపదీప నైవేద్యాలు జరిగేటట్టు చూడండి. పురాతన ఆలయాలు పునరుద్ధరణ అని ఎందుకు అంటున్నామంటే ఈరోజు కొత్త ఆలయాల నిర్మాణం కంటే కూడా అనేక మంది పెద్దవాళ్ళు చెప్పినట్టుగా 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసినంత ఫలితం ఒక పురాతన ఆలయ పునర్నిర్మాణం చేసి పునరుద్ధరిస్తే, జీర్ణస్థాయిలో ఉన్న ఈ ఆలయాలను మనం కాపాడితే అంత ఫలితం వస్తుంది అంటారు. కలియుగంలో ఇంతకు మించింది ఏమీ లేదు. ఎంతో మంది దగ్గర డబ్బు ఉంది, కానీ ఆ డబ్బుని సక్రమంగా ఇటువంటి వాటికి వినియోగిస్తే ఈరోజు ఏదైతే మన గుడి మన బలం అంటున్నామో, గుడి వారధిగా అనేక హిందూ బంధువులను ఇంకో హిందూ బంధువుకి కనెక్ట్ చేసే ప్రోగ్రామే మనం తలపెట్టాం, ఒక మహాయజ్ఞం తలపెట్టాం. ఇప్పటికైనా కూడా ఏ అధికారికి మనం చెప్పక్కర్లా, ఆ కుర్చీలో కూర్చున్న అధికారికి
వాళ్ళ డ్యూటీస్ అందరికీ తెలుసు, చెప్పించుకోవాలా. మీరు ఒక స్థాయిలో కూర్చున్నారు, పరమాత్ముడు మీకు ఆ స్థాయినిచ్చాడు, స్థితినిచ్చాడు. దాన్ని మీరు ప్రజలకు, దేశానికి, ధర్మానికి వినియోగించకపోతే మీకు తప్పకుండా ఇక్కట్లు తప్పవు. అవి ఎంత ఘోరమో, ఆ ఘోరమైన శాపము మీకు, మీ కుటుంబాలకి తప్పకుండా కూడా అవి పట్టి పీడుస్తూనే ఉంటాయి. ఇది వద్దు అనుకుంటే ఈ రోజు వరకు, ఇప్పటి వరకు మీరు చేసిన తప్పుల్ని క్షమించమని భగవంతుని వేడుకోండి. ఇప్పటి నుంచైనా ఒక కార్యాచరణతో, ఒక ఆత్మశుద్ధితో మీరు ఇప్పటికైనా ఈ యొక్క పురాతనమైన మన సంస్కృతికి నిలయమైన ఆలయాలను కాపాడే ప్రయత్నం చేస్తారని ఈరోజు జాగోరే జాగో ద్వారా మేము అడుగుతున్నాం. అట్ ద సేమ్ టైం ఈరోజు ఎంతోమంది భక్తులు ఫోన్ చేశారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మరి ఈ యొక్క భక్తు సముద్రం ఇంకా ఇంకా విస్తరించాలి. అనేక మంది ఈ భక్తులు నిజంగా కూడా ఈ యొక్క అవేర్నెస్, అవగాహన పెరగాలి. మన ఆలయాలను మనం మళ్ళీ తిరిగి ఆ పునర్వైభవం మనం తెచ్చుకోవాలి. మన గుడే మన బలంగా ముందుకెళ్ళాలి. అంటే ట్రస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? వెబ్సైట్ ఏదో పెడతామంటున్నారు, దానికి సంబంధించి మన విశ్వబంధు ట్రస్ట్ వస్తుంది. అందులోకి సంబంధించి కూడా తప్పకుండా ఇప్పుడు ఇందాక మీతో చెప్పినట్టుగా ఏవైతే ఆలయాలు మనం రూపకల్పన ఇప్పుడు ఏవైతే బయటకు తీసుకొచ్చామో దీనికి సంబంధించి ప్రతి యాక్టివిటీ, ఇప్పుడు ఇందాక స్వామీజీ గారు కూడా చెప్పారు, ఒకప్పుడు ఇవన్నీ అంటే ఆలయ కేంద్రంగానే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అనేకమైన అద్భుతమైన సామాజిక, ఆర్థిక, ఇలా ఒక సోషో ఎకనామిక్, పొలిటికల్, హెల్త్, ఇలా ఒక్కటేంటి అనేక కార్యక్రమాలు కూడా మనం ఆలయ కేంద్రంగానే చేసేవాళ్ళం. ఆలయమే బలంగా ఉండేది. అలాంటి ఒక కార్యాచరణ మళ్ళీ రావాలి. అది విశ్వబంధు ద్వారా మేము తీసుకురాబోతున్నాం. కాబట్టి దీనికి అనేక మంది హిందూ భక్తులు మేము సైతం అంటూ స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ, అటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, మనకి ఎంతోమంది ఇంతకుముందు కూడా మనకి వచ్చిన వాళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనేక రిక్వెస్ట్లు వస్తున్నాయి అక్కడ ఆలయాలు చేయమని. కాబట్టి భగవంతుడు మాకు ఎంత శక్తి ఇస్తాడో తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇక్కడ మనం చేయడం కాదు, ఇందులో మనం చేసేది రెప్లికేట్ అవ్వాలి. ఇక్కడ ఏదైతే చేస్తున్నామో అదే విధిగా మీరందరూ కూడా మీ స్థానాలలో, మీ రాష్ట్రాలలో తప్పకుండా చేస్తారనేది, దానికి కావాల్సిన ఒక గైడ్ లైన్స్ అనేది జాగోరే జాగో ద్వారా మీ అందరికీ వస్తుంది. మేము ఎటువంటి సలహాలకే కాదు, ఎటువంటి సపోర్ట్కైనా కూడా, ఒక అధికారికంగా కావచ్చు, లేకపోతే చట్టపరంగా కావచ్చు, ఎటువంటి సపోర్ట్కైనా కూడా మనం ఖచ్చితంగా జాగోరే జాగో ద్వారా మీ అందరితో చేరుకుంటాం. మీరందరూ కూడా మా కార్యక్రమాన్ని చూస్తూ కింద మీరు కమెంట్స్లో పెట్టచ్చు. మేము తప్పకుండా అందరినీ చేరుకుంటాం.